తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తన వ్యక్తిగత జీవితంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యే అరుదైన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయిన తన భార్య సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తపరిచిన భావాలు మాత్రం ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉన్నాయి. ఒక స్టార్ హీరోగా కాకుండా ఒక భర్తగా తన మనసులోని నిజమైన కృతజ్ఞతను ఎంతో సరళంగా హృదయానికి హత్తుకునేలా వెల్లడించారు. సాధారణంగా ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుంది అనే మాట చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది. ఈ మాటను చాలామంది ఒక సామెతగా తీసుకుంటారు. కానీ కొందరి జీవితాల్లో అది నిజంగానే ఆచరణలో కనిపిస్తుంది. చిరంజీవి తన జీవిత అనుభవాలతో అదే విషయాన్ని మరోసారి నిరూపించారు. తన విజయానికి కారణం తన ప్రతిభ మాత్రమే కాదని, తన కష్టం మాత్రమే కాదని, తన వెనుక నిలిచిన తన భార్య సురేఖ అని ఆయన స్పష్టంగా చెప్పటం ఆయన వినమ్రతను చూపిస్తుంది. ఫిబ్రవరి 18న సురేఖ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఎంతో భావోద్వేగభరితంగా ఉంది. 1980 ఫిబ్రవరి 20న వారు వివాహబంధంతో ఒక్కటైన రోజును గుర్తు చేసుకుంటూ అప్పటి నుంచి తన జీవితంలో సురేఖ పోషించిన పాత్రను ఎంతో ఆత్మీయంగా వివరించారు. పెళ్లి అయిన రోజు నుంచి తనకు ఆమె ఒక జీవిత భాగస్వామి మాత్రమే కాదు, ఒక బలమైన ఆధారం, ఒక నమ్మకమైన తోడు, ఒక స్థిరమైన శక్తిగా నిలిచిందని చెప్పారు. ఒక పెద్ద కుటుంబాన్ని కలిపి ఉంచటం అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా ఒక సినీ నటుడి కుటుంబం అంటే ఎప్పుడూ బిజీగా ఉండే జీవితం, ఒత్తిడులు, బాధ్యతలు అన్నీ కలిసే ఉంటాయి. అలాంటి సమయంలో కుటుంబాన్ని ఒకే తాటిపై ఉంచి అందరినీ ప్రేమతో కలిపి ఉంచటం సురేఖ చేసిన గొప్ప పనిగా చిరంజీవి అభివర్ణించారు. తన కుటుంబ సభ్యులను తన సొంత కుటుంబంగా అంగీకరించడం, ప్రతి ఒక్కరికి అండగా నిలవటం, తల్లిదండ్రులకు నిజమైన కూతురిగా మారటం వంటి విషయాలను ఆయన ఎంతో గర్వంగా పేర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం, ఒక వ్యక్తి బయట ప్రపంచంలో ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా ఇంట్లో ఉన్న శాంతి, మద్దతు లేకపోతే ఆ ఎదుగుదల పూర్తిగా సాధ్యం కాదు. చిరంజీవి కూడా అదే విషయాన్ని తన మాటల్లో తెలియచెప్పారు. సురేఖ తన బాధ్యతలను నిశ్శబ్దంగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా నిర్వహించిందని, తనపై ఎలాంటి ఒత్తిడి రాకుండా చూసుకుందని చెప్పారు. అందువల్లే తాను తన కెరీర్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలిగానని ఆయన వెల్లడించారు. సినీ జీవితంలో ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, విజయాలు, అపజయాలు అన్నీ ఎదురవుతాయి. అలాంటి సందర్భాల్లో ఒక మనిషికి మానసికంగా బలాన్ని ఇచ్చేది అతని కుటుంబం మాత్రమే. ఆ కుటుంబంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి పాత్ర అత్యంత కీలకం. ఈ విషయాన్ని చిరంజీవి తన అనుభవంతో చెప్పటం చాలా మందికి ప్రేరణగా నిలుస్తుంది. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అది నీ వల్లే అనే ఆయన మాటలు ఒక భార్యకు ఇచ్చే గొప్ప గౌరవంగా భావించవచ్చు. ఇక సురేఖ గురించి మాట్లాడితే ఆమె ఎప్పుడూ మీడియా ముందుకు ఎక్కువగా రాని వ్యక్తి. తాను చేసే పనిని నిశ్శబ్దంగా చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించే వ్యక్తిత్వం ఆమెది. ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన ఈ పోస్ట్ ఆమె వ్యక్తిత్వాన్ని కూడా ప్రజలకు మరింత దగ్గర చేసింది. ఒక స్టార్ కుటుంబంలో ఉండి కూడా సింప్లిసిటీని కాపాడుకోవటం, కుటుంబ విలువలను నిలబెట్టడం ఆమె ప్రత్యేకతగా చెప్పాలి. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన మరో ముఖ్యమైన వ్యాఖ్య ఏమిటంటే, తన విజయ రహస్యం గురించి ఎవరైనా అడిగితే అది తన ప్రతిభ కాదని, తన కష్టం కాదని, తన భార్య అని గర్వంగా చెబుతానని చెప్పడం. ఇది కేవలం ఒక భావోద్వేగ వ్యాఖ్య మాత్రమే కాదు, ఒక సత్యం కూడా. ఎందుకంటే ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక కనిపించని అనేక త్యాగాలుంటాయి. ఆ త్యాగాలు చేసే వ్యక్తి చాలా సందర్భాల్లో జీవిత భాగస్వామి అవుతాడు. ఇలాంటి సంఘటనలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. జీవితంలో విజయం అంటే కేవలం డబ్బు, పేరు, ఖ్యాతి మాత్రమే కాదు. మనతో పాటు నిలిచే మనుషులు, మనకు అండగా ఉండే కుటుంబం, మనపై నమ్మకం ఉంచే వ్యక్తులు కూడా అంతే ముఖ్యమైనవి. ఆ అర్థంలో చూస్తే చిరంజీవి జీవితం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. మొత్తానికి సురేఖ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి వ్యక్తపరిచిన ఈ భావాలు కేవలం ఒక వ్యక్తిగత సందర్భం మాత్రమే కాదు, ప్రతి కుటుంబానికి, ప్రతి దాంపత్యానికి ఒక సందేశం. పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం ఉంటే ఏ సంబంధమైనా బలంగా నిలుస్తుందని, అదే విజయానికి అసలు బలం అవుతుందని ఈ ఘటన స్పష్టంగా చెబుతోంది.